శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మనకి మార్నింగ్ లేటెస్ట్ న్యూస్, మహేష్ బాబు చిక్కుల్లో పడ్డాడు, అతనికి నోటీసులు ఇవ్వటం జరిగింది అనేది ఒక వార్త తెలుస్తోంది. అసలు ఏంటి మేడం ఈ వార్త? ఎందువల్ల నోటీసులు ఇచ్చారు తనకేంటి సంబంధం? అంటే హీరోలు ఇటీవలి కాలంలో మీరు చూసుకుంటే కనుక అయితే నేను ఇంతకుముందు కూడా ఇదే మాట మీతోటే చెప్పాను. ఇప్పుడు వాళ్ళు అసలు అన్ని ఫీల్డ్లు వదలట్లా. మనకు ఒకప్పుడు చక్కగా అడ్వర్టైజ్మెంట్ అంటే చక్కటి అమ్మాయిలు వచ్చేవాళ్ళు, చక్కటి అబ్బాయిలు వచ్చేవాళ్ళు, అందమైన పిల్లలు వచ్చేవాళ్ళు. వీళ్ళకి సంపాదన సరిపోవట్లేదా హీరోలకి హీరోయిన్స్కి? వాళ్ళు ఎందుకు సామాన్య ప్రజల పొట్టగొడుతున్నారో మనకు తెలియదు. అంటే నాకు చాలా కోపం కూడా ఉంది. ఎందుకంటే ఎంతోమంది సగటు మనుషులు సంపాదన లేక, ఉద్యోగాలు లేక, అందం ఉండి కూడా వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ లేక దర్ ఫీలింగ్ బ్యాడ్. సో మీరు ఎందుకు అన్నింటిలో వేలు పెడతారు? సో ఇది ఒక ఏమనాలి, వీళ్ళకి హీరోయిన్స్కి కానీ హీరోస్కి కానీ ఇదొక గుణపాఠం. ఎందుకంటే మన ఇటీవలి కాలంలో మనం యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుకున్నాం. తప్పు చేశారు, వీళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ చేస్తే తప్పు లేదు, కానీ వీళ్ళ వల్ల కొన్ని బెట్టింగ్ యాప్స్ అలాంటివి చెయ్యొద్దు మీరు. ఒకటి. రెండోది, ఇప్పుడు కొన్ని యాప్స్ అంటే కొన్ని మీరు ఇందులో పెట్టుబడి పెట్టండి, దీనివల్ల మీకు ఇది వస్తుంది. ఈ చైన్ ఏదైతే ఉన్నాయో బిజినెస్లో అలాంటివి ప్రమోట్ చేయొద్దు అంటే ఒక ఆవిడ చేత మనం డబ్బు కూడా ఇప్పించాం వెనక్కి, ఒక ఇద్దరికి నష్టపోతే. మరి అలాంటప్పుడు మన యూట్యూబర్స్ని అన్నప్పుడు మరి సెలబ్రిటీస్ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మాట్లాడుకుని తీరాలి కదా. ఇప్పుడు కృష్ణ గారి కొడుకు వేరు, కృష్ణ గారి కొడుకు వల్ల మహేష్ బాబు గురించి మాట్లాడకూడదు అంటే తప్పు. కృష్ణ గారి అసలు ఆయనలాగా ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఆయన మంచితనం కానీ అది ఆయన ఇంకా ఆయనతో ఎవరిని పోల్చలేం మనం. అయితే మహేష్ బాబు విషయానికి వచ్చేసరికి అంటే భార్య చూసుకుంటారా ఇవన్నీ మనకు తెలియదు. నమ్రత గారు మేబీ షీ మే లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్. అంటే బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే యాడ్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించి అన్ని చూసినప్పుడు నేనేమంటానంటే మీరు ఒకటి ప్రమోట్ చేసేటప్పుడు థింక్ ట్వైస్. ఎందుకంటే మీ వల్ల సాధారణ మనిషి అంటే ఒక మధ్యతరగతి మనిషి కావచ్చు, లేకపోతే కొంచెం ఎగువ మధ్యతరగతి కూడా కావచ్చు, వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు నష్టపోయినప్పుడు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు తీసుకుంటారు. మీకు మీ చెక్స్ వచ్చేసాయి, మీరు ట్యాక్సులు కట్టారో లేదో ఇప్పుడు అదొకటి వివాదం ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే మీ వల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇప్పుడు మన యూట్యూబర్స్, మధ్యతరగతి మహిళలు యూట్యూబ్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేయడం గురించి మనం నెగిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళందరి గురించి కూడా ఖచ్చితంగా నెగిటివ్గా ఉండాలి మనం. ఇప్పుడు మహేష్ బాబు గొప్పవాడు కావచ్చు, మహేష్ బాబు అందగాడు కావచ్చు, లేకపోతే మహేష్ బాబు చెప్తే మీకు బిజినెస్ కావచ్చు, అదొకటే కాదుగా. ఇప్పుడు మహేష్ బాబు గారు అమ్మాయిని కూడా మీరు తీసుకొచ్చారు. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లల్ని బయటకు వస్తే అంటే ఫ్యాన్స్ ఒప్పుకునేవాళ్ళు కదా గతంలో, కృష్ణ గారి ఫ్యాన్స్. సరే ఓకే, దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్, దాని గురించి మనం ఏమి కమెంట్ చేయం. కాకపోతే ఏంటంటే నేనంటా మీరు ప్రతి దాంట్లోనూ వేళ్ళు పెట్టేయకండి, కాళ్ళు పెట్టేయకండి. మిగతా వాళ్ళని కూడా బతకనివ్వండి. ఒకటి. రెండు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటాడు? దీని మీద మహేష్ బాబు స్పందించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అంటే కుదరదు. మీరు ఒకటి ప్రొడక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకున్నాం. ఇప్పుడు ఖాన్స్ కూడా యాడ్ చేస్తారుగా, అవేవో పలుకులు, అది పైకి పలుకులు అంతే, పైకి మీకు అవి ఒక్కపడి పలుకులు, కానీ ఇట్స్ లైక్ ఎ జర్దా. కరెక్ట్, ఇట్స్ లైక్ ఎ జర్దా. మనం వేసుకుంటే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఏమవుతుంది వీటి వల్ల? ఈ గుట్కాలు వీటి వల్ల, ఈ పాన్ పరాగులు ఇలాంటి వాటి వల్ల మీకు క్యాన్సర్ వస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళు బుగ్గలో పెట్టుకుంటారు, ఈ బుగ్గ దగ్గర మీకు క్యాన్సర్ వస్తుంది. మీరు గమనించండి. లేకపోతే కంఠం దగ్గర వస్తుంది. మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయండి? మీరు అసలు యూత్ని గమనించారంటే అసలు పళ్ళు పాడైపోయి, హెల్త్లు పాడైపోయి వాళ్ళు వినరు. అదొక మత్తు. ప్రతిదీ ఒక అలవాటు అనేది ఒక వ్యసనమే కదా. ఇప్పుడు సిగరెట్స్ వ్యసనం. ఇప్పుడు ప్రతిదానికి ఓకే ఇంజూరియస్ టు హెల్త్ అని ఒకటి చిన్న క్యాప్షన్ పెట్టేసి మీరు తాగుతారు, అన్నీ చేస్తారు. అంటే సినిమాల్లో అది సినిమా కదా, అదొక మనకి ఏమనాలి ఎంటర్టైన్మెంట్ కదా అనే ఒక స్టేజ్కి వచ్చేస్తాం మనం. ఎంటర్టైన్మెంట్ ఓకే, ఎంటర్టైన్మెంట్ గురించి మనం మాట్లాడడం, కానీ ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉండాలి. అదేవిధంగా మహేష్ బాబు లాంటి వాళ్ళు ఇలాంటి యాడ్స్ చేసేటప్పుడు వాళ్ళు తొందరపడి చేయకూడదు. నాట్ ఓన్లీ మహేష్ బాబు, చాలామంది చేస్తూ ఉంటారు. అవును.
ఇప్పుడు లక్కీగా ఒక ఆయన యాడ్స్ చేస్తూ ఉంటారు, మీరు గమనించండి. చాలా బాగా ప్రమోట్ చేసుకుంటాడు ఆయన, అన్ని రకాల క్యారెక్టర్స్ వేసేస్తాడు ఆయన. చాలా బాగుంది అది. ఆయనే ప్రమోట్ చేసుకుంటాడు. సో వాట్ ఎవర్ కమ్స్ ఇట్ ఈస్ హిస్ ప్రాబ్లం. లలిత జ్యువెల్ లలిత ఒకటే కాదు, ఈ రియల్ ఎస్టేట్ ఐమ్ టాకింగ్ అబౌట్. లలిత ఆయనే చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ ఆయన అయితే క్యారెక్టర్స్ కూడా చేస్తాడు. చాలా బాగుంటాయి ఆయన యాడ్స్ కూడా, చాలా మనకి నచ్చుతాయి. ఆయన బాగుంటాడు, వాళ్ళ పాప కూడా వస్తూ ఉంటుంది. నేను అనేది మీరు ఇండివిజువల్ గా చేసుకున్నప్పుడు మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. కానీ వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సంబడి లైక్ అంటే హీరోస్ లైక్ మహేష్ బాబు, ఇట్ ఈస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మోర్ రెస్పాన్సిబుల్ హీ ఈజ్, బికాజ్ మీరు చెప్పింది ప్రజలు వింటారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో దాచుకున్న సొమ్ము, లేకపోతే ఆడవాళ్ళ బంగారం తాకట్టు పెట్టి ఏదేదో చేసి మొత్తానికి మనీ పూల్ చేసి, ఇప్పుడు ఏమవుతుందంటేనండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండే ఇంకో సమస్య, వాళ్ళు ఇప్పుడు ఒక మామూలు సాధారణ ఒక ఫ్లాట్లోనో ఒక చిన్న ఇంట్లోనో ఉంటారు. ఈ పిల్లలు సాఫ్ట్వేర్కి వచ్చాక వాళ్ళు కొంచెం మంచిగా చదువుకుని మంచి జాబ్స్ వచ్చి వాళ్ళు ఏ అబ్రాడో వెళ్తారు, లేకపోతే ఇక్కడే పనిచేస్తూ దే విల్ స్టే ఇన్ ఆల్ జూబ్లీ హిల్స్ దాటి, ఇప్పుడు అంతా జూబ్లీ హిల్స్ కూడా కాదులేండి, మోకిలాలు లేకపోతే ఇంకా ఏంటి చాలా ఏరియాస్ ఉన్నాయి మనకి, అంత హైఫై ఏరియాస్. సో ఈ పేరెంట్స్ని అక్కడ షిఫ్ట్ చేసేయాలి. ఎందుకు చేసేయాలి? వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చూసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులంతా చూసి కూతురికి దగ్గర కొడుకుకి దగ్గర ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి దే ఆర్ స్పెండింగ్ దేర్ మనీ. మరి ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్? వాళ్ళు తినడానికి ఉండదు, ఉన్న మొత్తం దానికి పెట్టేస్తే పిల్లలు ఏమైనా పోషిస్తారు? ఎంతకాలం పోషిస్తారు? అంటే నాట్ ఓన్లీ వీళ్ళు కాకుండా ఈ సంస్థ ఇప్పుడు ఈ సూర్య డెవలపర్స్ అధినేతలే కాకుండా అడ్వర్టైజ్ చేసినందుకు మహేష్ బాబు కూడా రెస్పాన్సిబుల్ అవుతాడంటారా? ఖచ్చితంగా అవుతారండి. అదే నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోకుండా చేశారు అనుకుందాం, అప్పుడు యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. సరే ఒక ఫ్రెండ్లీ వేలో నేను చేశాను అని అనొచ్చు, కానీ యూ హ్యావ్ టేకెన్ మనీ కదా, బాధ్యత వస్తుందిగా. ఒక ప్రోడక్ట్ మనం సెల్ చేస్తున్నామన్నా, లేదంటే ఒక ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నామన్నా, మన బాధ్యత 100% ఉండకపోయినా ఒక 25% అయినా ఉంటుందిగా. సో వాట్ హీస్ గోయింగ్ టు సే అనేది మనం చూడాలి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మలబారు గోల్డ్ లేకపోతే రామ్రాజ్ ఇవన్నీ కూడా అందరు హీరోలే చేస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు ఆల్ హీరోస్ దే ఆర్ డూయింగ్. అవునా కదా? ఎందుకు చేస్తారు మీరు? మీరు మిగతా వాళ్ళు బతకనివ్వండి, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలా. ఎందుకంటే మామూలు మనుషులు కూడా బతకాలి కదండి. మామూలుగా పాపం చేసుకునే వాళ్ళు ఉంటారుగా మోడల్స్. మరి మోడల్స్ ఏమైపోతారు? ఒకప్పుడు మోడల్స్ ఎంత బాగుండేవాళ్ళు. మీరు మోడల్స్ని రానివారు, ప్రతిదీ మీరే తీసేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ కిరాణా దుకాణం కథ అవుతుంది. ఇప్పుడు కిరాణా దుకాణాలన్నీ మూతపడిపోతున్నాయి. మా ఇంటి దగ్గర మొన్న ఒక దుకాణం మూతపడింది, ఒక రిలయన్సో ఒక ఇదో. అంటే మీరు అన్నింటిలో మీరు వచ్చేస్తారు, ఎవడి వృత్తి వాడిని చేసుకోనివ్వరు. మీరు అన్ని వృత్తులు మీ చేతుల్లోకి తీసేసుకుని అందరినీ మీ కంట్రోల్లో పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించేసుకుని, ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. అంటే ఆఖరికి భారతదేశం ఏమవుతుంది, ఒక నలుగురు చేతుల్లోకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఇండస్ట్రీ నలుగురు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు, సినిమా ఇండస్ట్రీ. దిస్ ఈస్ నాట్ ఫేర్. నువ్వు బతికించు, లెట్ దెమ్ లివ్ కదా. అందుకని నేను అనేది ఏంటంటే, దయచేసి మీరు యాడ్స్ అవన్నీ చేయకండి. మీరు మీ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎంత సంపాదిస్తే మీకు తృప్తి? ఎంత కావాలండి మనిషికి? ఎన్ని తరాలకు సంపాదిస్తారు మీరు? మీరు ఒక్కళ్ళే సంపాదించుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి ఇవాళ రెస్పాన్సిబిలిటీ మహేష్ బాబుది కూడా ఉందండి. హీ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్.